జరిగిన మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంక్షారెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఉండాలనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూడా మరి ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలనే ఉద్దేశంతో మరి మా జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేము నిన్న సీఎం మన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి పోయి ఫోటో పెట్టడం జరిగింది. మరి దాంట్లో పోలీసులు మా కార్యకర్తల తోపులాటలో భాగంగానే ఆ చిన్న బయట కిటికీ అద్దం పలిగింది తప్ప అది కావాలని మేము దానిపై దాడి చేశామనే ఉద్దేశంతో పోలే. మేము మా ప్రభుత్వంలో ఉండి అటువంటి కార్యక్రమాలను అటువంటి దాడులను మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయము. మా పార్టీ సిద్ధాంతం కూడా కాదు. అందులో భాగంగానే మరి నిన్న కొందరు నాయకులు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను తొలగించి కింద పడేసే ప్రయత్నం చేస్తుండ్రు. గతంలో మీరు ఇదే రేవంత్ రెడ్డి గారితో కార్యక్రమాలు చేసిన పరిస్థితి తెలుసు మీకు. 2018లో నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో మరి రేవంత్ రెడ్డి గారి గజ్వేల్ నియోజకవర్గానికి ప్రచారంలో పిలవడానికి మరి నరసన్న ఆధ్వర్యంలో మేమందరము మరి ప్రతాప్ రెడ్డి గారు కూడా మరి భువనగిరిలో రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం ఉందని మేము పోతే మరి ఆ రోజు ప్రతాప్ రెడ్డి గారు రేవంత్ అన్న నువ్వు గజ్వేల్ రావాలి, గజ్వేల్ నా ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాలి అని కాలు మొక్కిన సందర్భం ఉంది. మరి అటువంటి నాయకుడిని ఈ రోజు నువ్వు విచ్చలవిడిగా మనం మున్సిపల్ ఎన్నికలు చూసిరు అరే రేవంత్ రెడ్డి అని మాట్లాడుతుండు. అది భాష మార్చుకో. ఒక ముఖ్యమంత్రి అయినా గతంలో నువ్వు ఆయన కాలు మొక్కినావు, ఆయన ప్రచారంకి వస్తే చాలు అనుకున్నావు. అటువంటి వ్యక్తి ఇలా అహంకారంతో రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నావు, అహంకారంతో మాటలు మాట్లాడుతున్నావు. ఇలా ప్రజలను రెచ్చగొట్టి మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నావు. అయ్యా నేను ఒకటే చెప్తున్నాను మీ ద్వారా, సీఎం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయము అది ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించాలి. నువ్వు బర్త్డే ఫంక్షన్లకు అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నావు. దాంట్లో పత్రికా సమావేశాలు పెడుతున్నావు పార్టీ పరంగా. అదొక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే దాంట్లో సీఎం అంటే ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు క్యాబినెట్ హోదా ఉంటుంది, ఆయనకు పిఏ ఉంటాడు, ఆయనకు ఓఎస్టీ ఉంటాడు. దాంట్లో ప్రభుత్వ కార్యక్రమం నడిపించుకో. నువ్వు ముఖ్యమంత్రి చేసినావు, కలెక్టర్ని పిలుచుకో. ఈరోజు మరి రింగు రోడ్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. 10 ఏళ్ళు నువ్వు అధికారం ముఖ్యమంత్రి చేసినావు, మరి రింగు రోడ్ పూర్తి కాలేదు. ఇవాళ నీ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక పింఛన్ ఇవ్వలే. మరి ఇప్పుడు కూడా డెవలప్మెంట్ విషయంలో నువ్వు సమావేశాలు ఏర్పడియాయి. ముఖ్యమంత్రి గారు మీరు క్యాబినెట్ ఉన్న వ్యక్తి, మీరు కలెక్టర్ని పిలుచుకోవచ్చు, అధికారులను పిలుచుకోవచ్చు. పిలుచుకొని ఓ రివ్యూ మీటింగ్ పెట్టు, ఏర్పాటు చేసి మరి గజ్వేల్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరుగుతుంది, ఏం జరగలేదు. అప్పుడు మర్చిపోదు, అప్పుడు ఫామ్ హౌస్లో ఉంటుంది, ఇప్పుడు ఫామ్ హౌస్గా పరిమితం అవుతుంది. మేము అడితే దాడులు అంటివి. మరి ఒక నాయకుడు చెప్తాడు మన బస్టాండ్లో పోయి బస్టాండ్ నిర్మాణం ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? ఒక బస్టాండ్ తీసుకుపోయి ఊరవతల కొడుతీవాడ కోమడిపండు దగ్గర, ఒక బస్టాండ్ పెజ్ఞాపూర్లో స్టార్ట్ చేసినావు. ఒక బస్టాండ్ ఏమో మరి మంచి బస్టాండ్ను కూడగొట్టి అక్కడ మార్కెట్ నిర్మాణం చేస్తుంది. మరి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఉన్న దగ్గర మరి ఆర్టీసీ బస్టాండ్ కడుతుంది. ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ మీరు నిర్మాణం చేసే దగ్గర ఒక బస్సు లోపల పోయే పరిస్థితి ఉందా? ఇలా ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారు. మీకు ఆలోచన లేదు. 2 సంవత్సరాలే మీరు ఇంతవరకు బస్టాండ్ పూర్తి చేయాలి అంటే మీరు గత 10 సంవత్సరాల నుంచి ఏం చేశారు? వచ్చిన నిధులు మొత్తం సిద్ధిపేటగా పోయినాయి. ఇక్కడ పాండవ చెరువు ఉంది, పెజ్ఞాపూర్ చెరువు ఉంది. మరి ఆ చెరువు ఒక కోమటి చెరువులకు ఎందుకు అభివృద్ధి చేయాలి ఒక ముఖ్యమంత్రిగా ఉండి? ఈ రోజు నాయకులు మాట్లాడుతున్నారు. ఈ నాయకులు ఆ రోజు ఏం మాట్లాడారు? మరి ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రికి ఎందుకు సలహాలు ఇవ్వలేదు, ఎందుకు చెప్పలేదు? ఈరోజు ప్రజలను రెచ్చగొట్టి మీ కార్యకర్తలు రెచ్చగొట్టి అవునా నువ్వు ఒక ఎమ్మెల్సీ వాడుకొని నీకు ఏం పది ఉందా? నీకు ఏం పది ఉంది అనుకుని దాన్ని మొత్తం నీ అడ్డగా మార్చుకున్నావు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకో. నువ్వు గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా
మరి విపరీతంగా మాట్లాడినావు మరి ముఖ్యమంత్రి పైన మా నర్సన పైన. నిన్న నర్సన పైన మాట్లాడుతున్నావు, నడుములు ఏమన్నాడు అంటున్నావు. అది భగవంతుడు నీ కూడా రేపు ఏదో జరగవచ్చు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. ఆయన మంచిగా ఉన్నోని పట్టుకొని నడుములు ఏమన్నాడు. ఏం భాషనే నువ్వు పబ్లిక్లు ఉన్నావు. నువ్వు గతంలో 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసినావు. నువ్వు మాట్లాడింది తెలియదా? గతంలో ఏం మాట్లాడినావు? మా దగ్గర లేవా? అయ్యా హరీష్ రావు కేసీఆర్ ఓడగొట్టమని చెప్పి నాకు హరీష్ రావు ఫోన్ చేసిండు, నాకు డబ్బులు ఇస్తాడు. ఇటువంటి మాటలు మాట్లాడినావు. నీ మాటలు పబ్లిక్ నమ్ముతారా? ప్రజలు నమ్ముతారా? ఏ నాయకుడు టీఆర్ఎస్లు మొదటి నుంచి టీఆర్ఎస్ ఉద్యోగం చేసిన నాయకులు నీ మాటలు నమ్ముతారా? నువ్వు ఏ పార్టీలో చేరితే ఆ పార్టీలో ఉడుపు చేరినట్టే. తెలుగుదేశం పార్టీ నాశనం పట్టించినావు. 2018లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు, కాంగ్రెస్ పార్టీ నాశనం పట్టించినావు. అధికారం వస్తే అనుకున్న సమయంలో కూడా నువ్వు వచ్చి అధికారం రాకుండా పోయింది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో పోయినావు. గతంలో ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు నన్ను మభ్య పెడుతున్నారు, టీఆర్ఎస్ పార్టీలో రమ్మంటున్నారు మామ అల్లుడు కొడుకు అని. నేను వాళ్ళు పెట్టే ఆశలకు నేను లొంగకుండా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. మరి కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో పోయినావు. దేనికి లొంగిపోయినావు? దేనికి అమ్ముడు పోయినావు? 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు దివాలా తీస్తున్నారు. నీకు ఆస్తులు పెరుగుతున్నాయి. సభలు మేమే ఉన్నాం. 3-4 సార్లు పోటీ చేసి మేము దివాలా తీసినాం. నీకు ఆస్తులు పెరుగుతున్నాయి. తెలియదు నీ ఆస్తులు ఎంతనో? గతంలో నీ ఆస్తులు ఎంతో తెలియదా? ఇప్పటికైనా పిచ్చి పిచ్చి మాటలు మానుకో. ప్రజల్లో మనసు దోచుకోవాలంటే ఈ విధంగా రెచ్చగొట్టు కాదు. రేపు బంధు పిలిపించినాడు. దేనికే బంధు? నువ్వు ఏం పడగొట్టావే? గత 10 సంవత్సరాలు ఏం పడగొట్టిరే? ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మేము చెప్పిన హామీలు అని పనులు కూడా ఇలా ఉచిత కరెంట్ కానీ సన్న బియ్యమే. మీరు వరి వేస్తే సన్న బియ్యం వేస్తే సన్న ఓట్లు వేస్తే ఉరి పెడతామన్నారు. కలెక్టర్ వెంకటరామరెడ్డి ఫెడరల్ షాప్లో పిలిచి కేసులు పెడతా అన్నాడు. మీ ప్రభుత్వంలో కట్బడి చేసారు, మా ప్రభుత్వంలో వేస్తున్నాం. సన్న ఓట్లు పెట్టి 500 రూపాయలు గిట్టుబాటు ధర మేము ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఇంకా అటువంటి ప్రభుత్వం మాది. మీరు ఏదో నువ్వు ప్రజలను రెచ్చగొట్టి ప్రజల మధ్య పబ్బం నడిపోతున్నావు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా నీ పద్ధతులు మార్చుకో, లేకుంటే తీవ్ర పరిణామాలు మీ ద్వారా తెలియజేస్తున్నాం. మేము ముందటికి వెళ్ళాము. మాకు అలాంటి ఆలోచనలు ఎప్పుడూ లేవు, ఎప్పుడూ ఉండవు కూడా. 3 నెలల క్రితం మేము ఫామ్ హౌస్కి వెళ్ళి సార్కి ఒక మెమోరాండం ఇచ్చి, రండి సార్ మాకు మల్లన్న సాగర్ ముంపు గ్రామాలై ప్యాకేజ్లే కానీ మాకు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్దాము అనేసి ఎమ్మెల్యే గారికి ఒక రెడ్ కార్పెట్ వేసి దాని మీద పూలు జల్లి మరి సార్ బయటకు వస్తాడు ఆయనతో మాట్లాడవచ్చు అనే ఆలోచనతో మేము ముందరికి వెళ్ళాం తప్ప ఎప్పుడూ ఆయన ఒక మాజీ సీఎం, మాకు ఎమ్మెల్యే, ఆయనకి ఇచ్చే గౌరవం మేము ఖచ్చితంగా ఇస్తాము. అదేవిధంగా ఇప్పటికీ ఇస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే గారిని కోరేది ఒక్కటే, మేము రండి, నియోజకవర్గానికి రండి, అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజలకు ఇంకేమైనా కష్టాలు ఉంటే అందరం కలిసి తీరుద్దాం అనే ఆలోచనతో నిన్న కూడా మేము అక్కడికి పోయింది ఇదే ఆలోచనతో. అంతేగాని ఏ దాడులకి ఏ దౌర్జన్యాలకి అస్సలు మేమే కానీ మా కార్యకర్తలే కానీ మా లీడర్లే కానీ మేము ఎంకరేజ్ చేయము, మేము దానికి సహకరించము. ఏమున్నా కానీ వాళ్ళని ఇంకా మేము ఆపాలి. నిన్న కూడా తప్పు ప్రచారం అవుతుంది టీవీలలో. కేసీఆర్ గారి ఫోటో తీసేసి రేవంత్ అన్న గారి ఫోటో పెట్టారు అని కాదు. ఎక్స్-సీఎం మా ఎమ్మెల్యే కేసీఆర్ గారి ఫోటో ఎలా ఉందో అలానే ఉంది. దాన్ని మేము టచ్ కూడా చేయలేదు. దానికి ఆపోజిట్ వాల్లో రేవంత్ అన్న గారి ఫోటో పెట్టడం జరిగింది. అంతే తప్ప ఇంకెక్కడ ఆ బిల్డింగ్ని ధ్వంసం చేసే కానీ లేకపోతే అక్కడ ఉన్న వర్కర్లనే కానీ మేము టచ్ చేసింది లేదు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా బీఆర్ఎస్ వాళ్ళు నిందలేస్తున్నారు తప్ప మేము అట్లాంటి దానికి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయము. ఇది మా క్లీన్ అండ్ క్లియర్ ఆర్డర్స్. మా కార్యకర్తలకే కానీ మా లీడర్స్కే కానీ ఎక్కడే కానీ జిల్లాలో రాష్ట్రం మొత్తంలో మేమే కానీ మా రేవంత్ అన్ననే కానీ మా పాలననే కానీ ఈ దౌర్జన్యాలకి అక్రమాలకి ఇవన్నీ మీకు తెలిసిందే ఏ ప్రభుత్వంలో ఏమైంది అనేసి, కానీ మా ప్రభుత్వంలో మాత్రం మేము అట్లాంటి వాటికి ఎంకరేజ్ చేయము.